ఎక్కడున్నావు రాజు? అమ్మగారిని గుడికి తీసుకొచ్చి వదిలే రాజు, నేను చూసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఇంకో ప్రాబ్లమా? ఏంటమ్మాయి గారు? అవును రాజు, ఈ నియోజకవర్గానికి ఈసారి లేడీ రిజర్వేషన్ వచ్చిందంట. నాన్న నన్ను నిలబడమని చెప్పారు. ఇంకేంటమ్మాయి గారు, ఇంకేం ఆలోచించకుండా మీరు పోటీలో నిలబడండి. మిమ్మల్ని నేను గెలిపించుకుంటాను. నేను నిలబడనని చెప్పేశాను రాజు. అలా ఎలా చెప్పారు అమ్మాయి గారు? నాకు ఈ రాజకీయాలు ఎందుకని అలా చెప్పాను రాజు. కానీ ఇప్పుడు నాన్న అత్తయ్యని నిలబెట్టేలా ఉన్నారు. అత్తయ్య అంత రైట్ పర్సన్ కాదు రాజు. అమ్మ రూపా, మీ నాన్న ఆ విజయాంబికని చాలా ఎక్కువ నమ్ముతున్నారమ్మా. అవునమ్మా. విజయాంబికకి ఒక ఇంటి పెత్తనం ఇస్తేనే ఆ ఇంటిని సర్వనాశనం చేసేస్తుంది. అలాంటిది ఒక నియోజకవర్గానికి పెత్తనం ఇస్తే ఆ నియోజకవర్గం పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించమ్మా. అది ఆలోచించే రాజుకు ఫోన్ చేశానమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విజయాంబిక ఈ ఎన్నికల్లో నిల్చోకూడదమ్మా. విజయాంబిక నించుందంటే మనల్నెవ్వరినీ ప్రశాంతంగా ఉండనివ్వదు. ఎలాగో మీ నాన్న నిన్ను నించోమన్నారు కాబట్టి నువ్వేమీ ఆలోచించకుండా వెళ్ళి నేను నించుంటానని చెప్పమ్మా. నేనా అమ్మా? నువ్వేనమ్మా. రాజకీయాల్లో సూర్య వారసురాలిగా ఉంటే నువ్వే ఉండాలి. ఆ అర్హత నీకే ఉంది. విజయాంబిక చేతుల్లో అధికారం ఉంది అంటే మనల్లందరినీ అంధకారంలోకి నెట్టేస్తుంది. మనల్ని మనం కాపాడుకోవాలన్నా, విజయాంబిక నుండి ప్రజల్ని కాపాడుకోవాలన్నా ఈ ఎన్నికల్లో నువ్వు పోటీ చేయడం చాలా అవసరం. మా అక్క విజయాంబిక నిలబడుతుంది. కాబోయే ఎమ్మెల్యే విజయాంబిక గారికి కాబోయే ఎమ్మెల్యే విజయాంబిక గారికి అత్తయ్య వాళ్ళింట్లో నేను అడుగుపెట్టిన వేళా విశేషం. అత్తయ్య ఎమ్మెల్యే కాబోతుంది. నేను ఇంకాస్త లగ్జరీగా బ్రతకొచ్చు. నాన్న నిర్ణయం తీసుకున్నారు అంటే ఇంక వెనకడుగు వెయ్యరు. ఛ! ఇంత ఫూలిష్గా ఎందుకు ఆలోచించాను? నాన్న అడిగినప్పుడు సరే నాన్న మీ ఇష్టమని ఎందుకు అనలేకపోయాను? అక్క, నీకు రాజకీయాలు కొత్తేం కాదు. ప్రజాసేవ ఎలా చేయాలో నీకు నేర్పించాల్సిన అవసరం లేదు. నా చిన్నప్పటి నుంచి ఈ ఇంటిని నువ్వు నడిపించిన తీరులోనే నీ నాయకత్వం కనిపిస్తుంది. అదే మాదిరిగా ఈ నియోజకవర్గాన్ని కూడా నడిపిస్తావనే నమ్మకం నాకుందక్క. తప్పకుండా తమ్ముడు. ప్రజాసేవలో నీ అంత మంచి పేరు తెచ్చుకోకపోయినా నీ పేరుని మాత్రం చెడగొట్టను తమ్ముడు. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. అక్క,
కాబోయే ఎమ్మెల్యే విజయాంబిక గారికి జై. కాబోయే ఎమ్మెల్యే విజయాంబిక గారికి జై. ఆ, తమ్ముడు ఇంట్లో కాబట్టి నీ వెనక నేనే ఉండి నడిపించాను. నాకు ఈ రాజకీయాలవి తెలియదు కాబట్టి నా వెనక నువ్వే ఉండి నన్ను నడిపించాలి. తప్పకుండా అక్క. సార్ మీ అక్క తమ్ముళ్ళని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది సార్. ఇక మేము బయలుదేరుతాం సార్. ఇక మేము వెళ్ళొస్తాం బయలుదేరుతాం. సీఎం గారు. మంచిదండి. వస్తాం సీఎం గారు. ఉంటాం సార్. మంచిదండి. తమ్ముడు అవునమ్మా, అత్తయ్య మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరగాలంటే నువ్వు పోటీగా నిలబడాలి. అమ్మా రూపా, ఈ రాజకీయాలు నాకు తెలియవు. రాజకీయం మీ వల్ల కాకపోవచ్చు, కానీ రాజకీయం తెలియదని చెప్పకండి అమ్మగారు. రాజకీయం చేయడానికి మీరు రాజకీయాల్లోకి వెళ్ళకండి. రాజకీయాన్ని కాపాడడానికి రాజకీయాల్లోకి వెళ్ళండి. చెడుపైన మంచిని గెలిపించడానికి వెళ్ళండి. రాజు చెప్పింది రైట్ అమ్మా, నువ్వు ఈ పోటీలో నించోవాలి. మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాదమ్మగారు.